చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలను తక్షణమే చెల్లించాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని, రోడ్డున పడిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ నందు నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 నెలలుగా జేజేఎం బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్న కారణంగా సుమారు 500 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ, చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. దీంతో చిన్న వ్యాపార యజమానులు 2 ఏళ్ల పాటు దాదాపు ఏమీ లేకుండా మిగిలిపోయారని వాపోయారు. నిరసనలు చేపట్టి ఏప్రిల్ మధ్య నాటికి చెల్లింపులు చెల్లిస్తామని అధికారిక హామీలు పొందినప్పటికీ బ్యాంకులు వారి ఆస్తులను జప్తు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇప్పుడు ఇళ్ల ఖాళీలు మరియు ఆర్థిక వినాశనాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి బకాయిలు ఉన్న మొత్తాలను తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్ అండి. 2024 నవంబర్ నుంచి మా యొక్క బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయండి. అప్పటి నుంచి గవర్నమెంట్ 4 విడతలుగా పేమెంట్ రిలీజ్ చేసిందండి. సుమారు రమారమి 1332 కోట్లు రిలీజ్ చేసింది. కానీ దాంట్లో 15% సుమారుగా 230 కోట్లు చిన్న కాంట్రాక్టులు ఎంఎస్ఎంఈ కాంట్రాక్టులకు ఇచ్చి మిగతా పేమెంట్ అంతా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారండి. దీని విషయమై మార్చి 24వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు మేము గొల్లపూడిలో ఈఎన్సీ ఆఫీస్ దగ్గర నిరాహారదీక్ష చేసామండి. నిరాహారదీక్ష చేసినప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు లోపు మీ పేమెంట్లన్నీ క్లియర్ చేస్తామని పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారండి. కానీ ఈరోజు ఇప్పుడు 15వ తారీఖు వెళ్ళి అడిగితే పై వాళ్ళు చెప్పారు ఇవ్వలేదు, నేనేం చేయనని చెప్తున్నారండి. కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడిగితే కొత్త విధానం వచ్చింది కాబట్టి పేమెంట్లు ఎప్పుడు అవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. పేమెంట్లు ఎప్పుడవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. ఈ విషయంలో మేమేం చేయలేమని చెప్తున్నారండి. ఈ పరిస్థితుల్లో అసలు మేము ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు. మేము మంచినీళ్ళు ఇచ్చినందుకు మేము రక్తం తాగుతున్నామండి. మా యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు కానీ మా బ్యాంకు ఓడీలు కానీ అన్నీ ఎన్పీ అయిపోయి బ్యాంకు వాళ్ళు మా ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో మేము చావాలో బతకాలో అర్థం కాక ఈ ప్లాట్ఫారంకి వచ్చి మా యొక్క ఆవేదనని పత్రికా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనేది మా ఉద్దేశం అండి. మా యొక్క పెండింగ్ బిల్లులు రమారమి ఎంఎస్ఎంఈ కాంట్రాక్ట్కి సంబంధించినవి 1166 కోట్లు ఉన్నాయండి. 2 సంవత్సరాల నుంచి అండి, 2 సంవత్సరాల నుంచి పేమెంట్లు అవ్వట్లేదండి. సరే గవర్నమెంట్ దగ్గర ఇబ్బంది లేదనుకున్నాం, కానీ వచ్చిన పేమెంట్లు వచ్చినట్టు కార్పొరేట్ కంపెనీలకి 85% ఇచ్చి మాకు 15% ఇవ్వడం వల్ల మేము అనాథలం అయిపోతున్నామండి. మా యొక్క ప్రధాన డిమాండు ఇమీడియట్గా స్పర్శనో ఇంకోటేదో సిస్టమ్ అని కాకుండా మా యొక్క పెండింగ్ పేమెంట్లను క్లియర్ చేసి మమ్మల్ని మా మీద రమారమి 15,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయండి. మేము నియర్లీ 750 మంది కాంట్రాక్టర్లు ఉన్నామండి రాష్ట్ర వ్యాప్తంగా. మమ్మల్ని మా మీద ఆధారపడే కుటుంబాలందరినీ కాపాడాలని గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి. నోయిడాలో కార్మికులపై నిర్బంధం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నోయిడాలో 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ కార్మికుల హక్కులు కాలరాస్తుంటే తిరగబడిన కార్మికులపై పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారని చెప్పారు. కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడానికి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు గళమెత్తాయని అన్నారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధం ఆపాలని కోరుతూ ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. నోయిడాలో కార్మికులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు
రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కార్మిక వర్గంపై జరిగిన దాడిని ఖండిస్తూ నేడు నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. నోయిడాలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు చేయడంలో భాగంగా అక్కడ ఉన్న కార్మికుల హక్కులను కాలరాశారని చెప్పారు. వారికి ఇస్తున్న వేతనాలు కూడా తగ్గిస్తున్నారని, పని గంటలు పెంచారని అన్నారు. అందుకని నోయిడా కార్మికులు తిరుగుబాటు చేసి తీవ్రమైన పోరాటం చేస్తే పోలీసులు నిర్బంధకాండ విధించారన్నారు. ఇప్పటికీ 300 మంది కార్మికులు జైల్లో మగ్గుతున్నారని, తప్పుడు కేసులు పెట్టారని, వారిపై ఇంకా దుర్మార్గమైన సెక్షన్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విధంగా కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి లేబర్ కోడ్లు అమలు చేయడానికి, కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాయని అన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్ మాట్లాడుతూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, జైళ్లలో నిర్బంధించిన నోయిడా కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూడా అగ్నిపర్వతం పేలకముందే వేతన సవరణ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని కోరారు. రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు. మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో జరిగినటువంటి కార్మిక వర్గం పైన జరిగిన దాడికి నిరసనగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నోయిడాలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు పరిచే దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులన్నింటి కూడా కాలరాయబడ్డాయి. వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు కూడా తగ్గించబడతా ఉన్నాయి. పని గంటలు పెంచారు. అదేవిధంగా పని ప్రదేశాల్లో దుర్మార్గమైనటువంటి యాజమాన్యాలకు తొత్తులుగా వాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల నోయిడా కార్మికులు తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని చర్చలకు వచ్చే విధంగా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తే పోలీసు నిర్బంధకాండ విధించింది. ఇప్పటికీ దాదాపు 300 మంది కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు. తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళపైన ఇంకా దుర్మార్గమైనటువంటి సెక్షన్లు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసి లేబర్ కోడ్లు అమలు పరుచుకునేదానికి, కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించేదానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టేదానికి ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేసే దాంట్లో భాగంగా విజయవాడ నగరంలో కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ప్రొటెస్ట్ డే లెనిన్ సెంటర్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్మిక సంఘాలన్నీ నోయిడా కార్మికుల ఉద్యమానికి మద్దతుగా ధర్నా చేస్తూ ఉన్నాయి. విజయవాడలో కార్మిక సంఘాలన్నీ కూడా నోయిడా కార్మికులు ఏదైతే దేనికోసం అయితే ఆందోళన చేశారో 8 గంటల పని విధానం వెంటనే అమలు చేయాలని, అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ జైళ్లలో 400 మంది కార్మికుల్ని నోయిడా జైళ్లలో ఉంచారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా 50 లక్షల మంది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులకి 15-16 సంవత్సరాల నుండి వేతనాలు సవరించలేదు. అలాగే స్కీమ్ వర్కర్లు 2 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి వేతన సవరణ జరిగి 6-7 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వాళ్ళకు కూడా వేతనాలు పెంచలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ కూడా అగ్నిపర్వతం పేలకముందే ఏదైతే 50 లక్షల మంది కార్మికులు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేతనాలను వెంటనే సవరించాలని, స్కీమ్ వర్కర్ల వేతనాలు కూడా పెంచాలని, అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పి అజయ్ కుమార్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు. నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష రద్దు చేయడం దురదృష్టకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షులు, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ కొలనుకొండ శివాజీ అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని విమర్శించారు. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రావడం, డబ్బులు తీసుకుని పేపర్లు అమ్ముడయ్యాయన్న వార్తలు వెలువడడం సిగ్గుచేటైన విషయమన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో వరుసగా ప్రవేశ నియామక పరీక్షల్లో పేపర్ లీకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిసారి పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దేశ విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పేపర్ లీకుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారాలు. కొలనుకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, విజయవాడ నుంచి. ఇప్పుడే అదే వార్త సోషల్ మీడియాలో 2026 నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రద్దు చేశాము అని చెప్పి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 23 లక్షల మంది యువతీ యువకులు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాశారు. మే 3, 2026 మన ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారుగా 58,000 నుంచి 70,000 మంది ఈ పరీక్ష రాసినట్టు వార్తలు అందుతూ ఉన్నాయి. ప్రవేశ పరీక్ష మే 3కి ముందే రాజస్థాన్లో బీజేపీకి చెందిన సంబంధించిన కోచింగ్ సెంటర్లో, స్టడీ సెంటర్స్లో ఈ పేపర్ సర్క్యులేట్ అని చెప్పి వార్తలు విస్తృతంగా వచ్చినాయి. 30,000 నుంచి 3 లక్షల వరకు వేలం పాట వేసి అమ్ముకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం జరిగింది. ఇది సిగ్గుపడాల్సిన విషయం. మోడీ గారి 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటి విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలు కానీ లేకపోతే నీట్ యూజీ కానీ 89 సార్లు పేపర్లు లీక్ అయితే 48 సార్లు రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఎంత లోపభూయిష్టంగా వీళ్ళ పాలనా వ్యవస్థ ఉందో అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కూడా మరలా ఈ పరీక్షని మేము రద్దు చేశాము, డేట్లు తర్వాత చెప్తా ఉన్నారు. దీనికి ముందు ఏం చెప్పారు? మే 3వ తారీఖు నాడు ప్రవేశ పరీక్ష జరిగినప్పుడు ముందు ఏం చెప్పారు? ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్తో అనుసంధానం చేశాము, చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాము, అన్నీ కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా ఆ సెంట్రల్ దాటి పక్కన వెళ్ళడానికి కుదరదు అని చెప్పి పదే చెప్పారు. కానీ పిల్లలు, తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టుకుని బ్రహ్మాండంగా పరీక్ష రాస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళ ఆశలు ఆడియాసలు చేసింది. వీళ్ళకి సమర్థత ఏమీ లేదనమాట. కేవలం హిందూయిజం మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదు, విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు. అరే ఇతర దేశాలకు వెళ్ళి పరీక్షలు చదువుకునేవాళ్ళు, ఇక్కడ చదువుకునేవాళ్ళు అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇది ఒక ఆటకాకరం అయిపోయింది. బాధ్యత మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల యొక్క ప్రయోజనాలు కాపాడించిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. రాజస్థాన్ కోటలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒత్తిడికి లోనవుతా ఉన్నారు. ఈ విధంగా బాధ్యతయుతంగా చేయడం వల్ల కానీ అక్రమార్కులు పేపర్లు లీకేజీని చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారు. మే 3వ తారీఖు నాడు పరీక్ష రాస్తే ఇప్పటికి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు తారీఖు 12, 13వ తారీఖు ఈరోజు 10 రోజుల పాటు కాలయాపన చేశారు వాళ్ళు. తక్షణమే ఈ కేంద్ర ప్రభుత్వం బేషరతులకు క్షమాపణ చెప్పాలని, విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని, సంబంధిత లీకేజీ కారణమైన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విశ్వ బ్రాహ్మణ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులంతా ఐక్యమత్యంతో ఉండి జాతి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నర్పేటలోని విశ్వ బ్రాహ్మణ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి హేమసుందర్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ హేమసుందర్ ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా నిరంతరాయంగా హనుమాన్ జయంతి పర్వదినాన వేలాది మందికి అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా సంఘం గౌరవ అధ్యక్షులు జవ్వాది కుర్మాచార్యులను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలస్వామి, సంఘం నాయకులు గుండు మధుసూదన్ రావు, కాడారు జయకృష్ణ, వేల్పల కుమార్, శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో భక్తులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా జై హనుమాన్ అని మారుమోగుతా ఉన్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏదైతే ఒక భక్తులు నమ్ముతా ఉంటారో యుగ యుగాల నుంచి ఆ హనుమంత స్వామిని, ఆంజనేయ స్వామిని నమ్ముకుని ఏ పని చేసినా భయం లేకుండా
ఆ పని నిర్విఘ్నంగా కొనసాగుద్దని మన భారతీయుల్లో ఉన్నటువంటి నమ్మకం. అలాగే శ్రీరామచంద్రమూర్తిని తలుసుకుని ఏ పని చేసినా అది ఏ ఆటంకం లేకుండా ముందుకెళ్ళొద్దని కూడా మరి వాళ్ళ హనుమత్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలా ప్రతి వీధిలోనూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆ స్వామివారి పేరు మీద. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని గుళ్ళకి కూడా పొద్దున్న నుంచి నేను తిరుగుతా ఉన్నా. ఇప్పుడే ఇక్కడికి బీసెన్ రోడ్ లో రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అలాగే జాతిలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఈరోజు మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన హేమసుందర్ గారికి, అలాగే నగర అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి గారికి, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉండే మా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ ఒక విన్నపం చేస్తున్నాము. త్వరలో జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఇండ్ల గురించి జనాభా లెక్కలు స్టార్ట్ అయ్యాయి. మరి ప్రతి ఒక్కరి గురించి జనాభా లెక్కల్లో విశ్వబ్రాహ్మణులం మేము అనేది తీసుకురావాలని అందరికీ తెలియజేస్తున్నాము. అలా కాకుండా చేసే వృత్తి పేరు చెప్పుకుంటున్నారు. వృత్తి పేరు చెప్పుకోవడం వల్ల మా జాతి చాలా తక్కువగా చూపిస్తుంది గవర్నమెంట్ దృష్టిలో. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్కలు చూపిస్తున్నారు. అలా కాకుండా మేము దాదాపు రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నాము. ఆ 25 లక్షల మందిని కనీసం 7% వచ్చేసాము. అలా కాకుండా ఈసారి ప్రతి ఒక్కరూ విశ్వబ్రాహ్మణులమని తెలియజేయాలని అందరికీ తెలియజేస్తున్నాము. హేమసుందర్ గారు ఏర్పాటు చేసిన ఈ హనుమత్ జయంతి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. గత 3 ఏళ్లుగా చేస్తున్నాడు. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే హనుమంతుడి యొక్క గొప్పతనం మనకు రామాయణంలో చాలా గొప్పగా చెప్పారు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన బలం మనకు తెలియట్లేదు. మనం హనుమంతుడు ఎంత గొప్ప పాత్ర అంటే ఒక మనిషికి నమ్మకస్తుడు, అంటే ఒక రాజుకి నమ్మకంగా ఉండడమే కాకుండా ఆయన గుండెలు పగలదీస్తే అందులో కనపడే పరిస్థితిలో ఉన్నాడంటే అంత నమ్మకంతో ఉంటూ హిందూ ధర్మంలో అదే నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి హిందువు కూడా మరొక హనుమంతుడు అని ముందుకు సాగాలని, ప్రతి హనుమంతుడి శక్తి హనుమంతుడు తెలియదని మన హిందువుల శక్తి మనకు తెలియట్లేదు. ఆ విధంగా ముందుకెళ్లాలని హనుమత్ జయంతి శుభాకాంక్షల రోజున నేను తెలియజేసుకుంటూ, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ బైక్ ర్యాలీ ఉంది. అందరూ వచ్చి పాల్గొని మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందువులు ఎంతమంది ఉన్నారనే దానికి బైక్ ర్యాలీ ద్వారా ప్రతి చోట జరుగుతుంది. ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లో అందరూ హాజరు కావాలని మరొకసారి హనుమతి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను గవర్నర్పేట స్వర్ణకార సంఘ సెక్రటరీని. గత 3 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమరి పార్వతమ్మ గారికి, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ గారికి, మరియు మా అధ్యక్షులు గొత్తి శ్రీనివాస్ చక్రవర్తి గారికి, మా సోదరుడైన కడారు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప కలగాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జక్కంపూడి గ్రామంలో కురువలంకలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు మరియు నాగవల్లి దళార్చన, మన్య సూక్త పారాయణ, నమ్మక చమకములతో కనుల పండుగగా జరిగింది. రంగురంగుల పుష్ప అలంకరణ మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఆ ప్రాంతమంతా హనుమ నామస్మరణతో మార్మోగింది. విజయవాడ జక్కంపూడి గ్రామంలో కురువలంకలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు మరియు నాగవల్లి దళార్చన నిర్వహించబడ్డాయి. రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన ఆలయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడు ఇక్కడ కొలువై ఉన్నారని అన్నారు. పోలవరం నిర్మాణ సమయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఆలయాన్ని పక్కకు జరపాలని చూసిన ఆ స్వామివారి బలం ముందు సాధ్యం కాలేదని అన్నారు. అంతటి మహిమాన్వితుడైన అభయాంజనేయ స్వామి వేడుకలను గ్రామస్తులంతా ఒకటిగా నిర్వహించడం తమకు సంతోషదాయకమన్నారు.
శ్రీ అభయాంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉంటూ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. మన్య సూక్త పారాయణ 11 సార్లు మరియు నమ్మకము చమకముతోటి మరియు మన్య సూక్తంతో 11 సార్లు నమ్మకము చమకము సున్నాల పన్నంతో స్వామివారికి అభిషేకము సహస్రనామ పూజ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్వామివారి ఇక్కడ పోలవరం కాలం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆలయం మధ్యలో ఉన్నారు. కానీ స్వామివారు ఆయన కదాడించేంత శక్తి ఎవ్వరూ కూడా చేయలేకపోయినారు. సుమారుగా వెనక్కి 250 అడుగులు కొండగొట్టి 250 అడుగులు ఎత్తు కొండగొట్టి 35 కోట్లు ఖర్చు పెట్టి స్వామివారిని కదాడించలేకపోయినారు ఆనవాడు. కాబట్టి స్వామివారి ఇంతకన్నా గొప్పతనం ఏమీ లేదండి. భక్తులందరికీ కూడా వెంటనే అడిగిన వాళ్ళందరికీ కూడా ఏ కోరికతోటైతే ఇక్కడికి వస్తారో స్వామివారి దగ్గరికి వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. వివాహం కానటువంటి వాళ్ళ వివాహం, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం వెంటనే జరుగుతూ ఉందండి. ఇలాంటి కార్యక్రమం ఓం వైశాఖమాస కృష్ణాయాం దశమి మందవాసరే పూర్వాభాద్ర నక్షత్రం తం మంగళం ప్రణమామ్యం. ఈ పూర్వాభాద్ర నక్షత్రం రోజు వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతి జరుపుకోవడం స్వామివారు మనకి ఇచ్చినటువంటి అవకాశం అండి. నిరుడు కొంచెం వర్షం వచ్చి రావడం వల్ల కొంచెం భక్తులు రాలేకపోయినారు. ఈ సంవత్సరం చక్కగా జరుపుకున్నారు స్వామివారు. కావున కమిటీ వారు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారండి. జై శ్రీరామ్. దేవస్థానాన్ని డెవలప్ చేసుకోవటం, దేవస్థానం వద్ద ఏ చిన్న కార్యక్రమం ఉండా గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుతున్నారండి. ఇది విజయవాడకి దగ్గర 6 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఏదనుకుంటే అది జరిగిద్ది. భక్తులు తరలిరండి. స్వామివారిని విశేషమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి దేవస్థానం వద్ద ఒకప్పుడు పోలవరం కాలువలో వెళ్లాల్సిన దేవస్థానం అండి. స్వామివారి కృప వల్ల పక్కకు మలిచారు ఈ యొక్క దేవస్థానాన్ని. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదండి ఈ దేవస్థానం. దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల కనీసం జిల్లా మొత్తం జనం ఈ యొక్క హనుమాన్ జయంతి నాడు ఇక్కడికి వచ్చి స్వామివారిని మనసారా వేడుకొంచున్నారు. భక్తుల కోరికలు నెరవేరినటువంటి వాళ్ళు ₹1,00,000 ₹50,000 చందాలు కూడా ఇస్తున్నారండి అన్నదాన కార్యక్రమానికి. ఈ యొక్క దేవస్థానం వద్ద మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కోళ్ల వ్యర్థాలతో చేపల సాగుపై చేస్తున్న వారిపై ఎన్టీఆర్ జిల్లాలో మత్స్యశాఖ అధికారులు కొరడా జులిపించారు. అనుమతులు లేకుండా చేపల సాగు చేస్తున్న వారిపై కూడా దాడులు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు, కవులూరు, రెడ్డిగూడెం, కుంటముక్కల, వెల్లడంలలో చేపల చెరువులు మత్స్యశాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కోళ్ల వ్యర్థాలతో పాటు అనుమతులు లేని చేపల చెరువులను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. జీకొండూరు, కవులూరు, కుంటముక్కలలో మత్స్యశాఖ అధికారిని చక్రాణి నేతృత్వంలో అధికారులు చేపల చెరువులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గతం నుంచి పలుమార్లు కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేయవద్దునని చెరువుల యజమానులకు చెబుతున్నా యజమానులు వినిపించుకోకపోవడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని చేపల చెరువులకు అక్కడికక్కడే అపరాధ రుసుమును విధించగా మరికొన్ని చెరువులను అధికారులు సీజ్ చేశారు. హనుమాన్ జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధి భక్త జనంతో కళకళ్లాడింది. హనుమ జయంతిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని విశేష అర్చనలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే బారులు తీరారు.
స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన సింధూరార్చన, నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. క్షీరాభిషేకాలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. హనుమాన్ జంక్షన్ వాసులే కాక పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గుడి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అరటి పళ్లను నైవేద్యంగా సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.